మన కొరకు చిగురు అనే క్రీస్తు పుట్టాడు. ఈ చిగురు అనే క్రీస్తు వల్ల మన కలిగి 4 ఆశీర్వాదాలు. ఏమిస్తాడు? చిగురు వైపు చూస్తే, చిగురు అనే క్రీస్తు వైపు మనం చూస్తే ఏమిస్తాడు దేవుడు? మొదటిది ఏం చేస్తాడు? ఆయన నిన్ను పరిశుద్ధుడు అనే పేరు పెడతాడు. పరిశుద్ధత అనే పేరు నీకు ఆపాదిస్తాడు ఆయన. రెండోది ఏం చేస్తాడు ఆయనట్లయితే? చదువు. రెండోది ఏం చేస్తాడు ఆయన? నిన్ను వెలుగుమయముగా చేస్తాడు. పగలు మేఘ స్తంభముగా, రాత్రి అగ్ని స్తంభముగా నీ కుటుంబం మీద ఆయన వెలుగుమయముగా ఉంటాడు. మూడోది ఏం చేస్తాడు ఆయనట్టయితే? ఆయన నీకు ఆశ్రయముగా, ఆయన నీకు తోడుగా, నీ కుటుంబానికి ఒక పెద్దగా, నీ కుటుంబానికి అధిపతిగా ఆయన నిలబడతాడు. అంటాడు కదా దావీదు అనేక మాట్లాడతాడు, నా శైలమా, నా కోట, నేను నమ్ముకునదగిన నా సహాయకుడు కీర్తన అంటాడు కదా, ఇగో మహోన్నతిని చాటు నివసించి వాడే సర్వశక్తి నీడను విశ్రమించి. ఎవరు మనకు ఆశ్రయం అంటే ప్రభువే మనకు ఆశ్రయమైన వాడు. నాలుగో మాట ప్రభు మన కొరకు ఏం చేస్తున్నాడంట? తన పర్ణశాలను దేవుడు మనకి ఏర్పాటు, తన పరలోక పట్టణమును మన కొరకు ఏర్పాటు చేశాడు. ప్రభు ఇవ్వబోతున్న పరలోక పట్టణం కొరకు, ప్రభు ఇవ్వబోతున్న కాపుదల కొరకు, ప్రభు ఇవ్వబోతున్నటువంటి ఆ పరిశుద్ధత కొరకు, ప్రభువు ఇవ్వబోతున్నటువంటి ఆ వెలుగు కొరకు మనం ప్రభు వైపు తిరుగుదాం. ప్రభు నువ్వు పరిశుద్ధత నాకు ఇచ్చావు, నీకు వందనాలు. నన్ను వెలుగుమయముగా చేసావు, నీకు వందనాలు. ఇదిగో ప్రభు నన్ను నాకు ఆశ్చర్యంగా ఉన్నావు, నీకు వందనాలు. నాలుగోది నాకు ఒక పర్ణశాలను ఏర్పాటు చేసావు, నీకు వందనాలని మన హృదయాన్ని ప్రభు వైపు తిప్పుదాం, ప్రార్థన చేద్దాం. దేవుడు పరిశుద్ధ లేఖన భాగంలో దీవించుగాక.